అందరికీ హలో. ప్లంబింగ్ ట్రేడ్లో ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో గాల్వనైజ్డ్ ఐరన్ లీడ్ జిఐని సమీకరించడం నేర్చుకుంటాం. పరిమాణిక అమరికతో పైపులను అంతరంగా వివిధ నీటి పంపు వ్యవస్థలను అన్వేషిస్తాం మరియు డ్రాయింగుల ప్రకారం భవనాలకు పైపులను ఎలా కనెక్ట్ చేయాలో వివరిస్తాం. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు వీటిని చేయగలరు. జిఐ పైప్తో ఎల్బోని ఫిక్స్ చేయడం, జిఐ పైప్తో యూనియన్ను ఫిక్స్ చేయడం, జిఐతో వాల్వ్లను పైప్లకు ఫిక్స్ చేయడం, స్టాండర్డ్ ఫిట్టింగ్స్తో జిఐ పైప్ను ఫిక్స్ చేయడం, సోర్స్ నుండి ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు నీటి సరఫరా వ్యవస్థను అర్థం చేసుకోండి. ఒత్తిడితో కూడిన నీటి పంపిణీ వ్యవస్థను అర్థం చేసుకోండి. దీన్ని చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సామాగ్రిని సేకరిద్దాం. జిఐ ప్లెయిన్ కప్లింగ్ తగినన్ని, జిఐ రిబ్డ్ కప్లింగ్ తగినన్ని, జిఐ టీ తగినంత, జిఐ ఎల్బో తగినన్ని, జిఐ 4-వే మార్గం అవసరమైన విధంగా, జిఐ బ్యారెల్ నిపుల్ అవసరం మేరకు 100 mm 150 mm, అవసరం మేరకు జిఐ రెడ్యూసర్ కప్లింగ్, అవసరం మేరకు ఇత్తడి బిబ్ కాక్, అవసరం మేరకు జిఎం వీల్ వాల్వ్, అవసరం మేరకు గట్ కోణ నిపుల్, అవసరం మేరకు గేట్ వాల్వ్, అవసరం మేరకు రబ్బర్ వాషర్ యంత్రం, అవసరం మేరకు జిఐ పైప్లు, ఒక ఉక్కు టేప్, రోల్ జంపర్, ఒక హ్యాక్సా ఫ్రేమ్ బ్లేడ్, ఒక పైప్ వైస్, ఒక పైప్ రేంజ్, ఒక రాడ్ షెడ్ డై సెట్, ఒక స్క్రూ డ్రైవర్, ఒక కట్టింగ్ ప్లయర్, జనపనార ప్యాకింగ్, ఒక బాల్ పిన్ సుత్తి. 4-వే క్రాస్తో పైప్ నెంబర్ 2లో చేరండి. పైప్ నెంబర్ 3ని క్రాస్లో అమర్చండి. పైప్ నెంబర్ 3 యొక్క మరొక ప్లెయిన్ కప్లింగ్ కలపడం జీని కలపండి. జిఐ బెండ్ హెడ్జ్ను ప్లెయిన్గా కలపడానికి సమీకరించండి. రిబ్డ్ కప్లింగ్ ఐని బెండ్ యొక్క మరొక చివరన అమర్చండి. పైప్ నెంబర్ 4 రిబ్డ్ కప్లింగ్కు చేర్చండి. పైప్ నెంబర్ 4తో టీని అమర్చండి. పైప్ నెంబర్ 5ని టీకి వ్యతిరేక చివరికి చేర్చండి. పైప్ నెంబర్ 5తో మోచేయిని సమీకరించండి. పైప్ నెంబర్ 6ని మోచేయి యొక్క మరొక చివరికి అమర్చండి. పైప్ నెంబర్ 6తో టీని చేర్చండి. టీ యొక్క వ్యతిరేక ముగింపుతో పైప్ నెంబర్ 1ని అమర్చండి. యూనియన్తో పైప్ నెంబర్ 1 and 2లో చేరండి. క్రాస్ యొక్క ఎడమ వైపుకు 120 mm బ్యారెల్ నిప్పుల్ని అమర్చండి మరియు దానికోసం ఒక క్యాప్ని ఉంచండి. మరొక 100 mm బ్యారెల్ నిప్పుల్ని కుడి వైపుకు క్రాస్గా ఉంచండి. రిసిడ్యూర్ని బ్యారెల్ నిప్పుల్కు చేర్చండి. బిబ్ కాక్ని మరొక చివరి వరకు తగ్గించి సమీకరించండి. దిగువ టీకి 100 mm బ్యారెల్ నిప్పుల్ని అమర్చండి. గ్లోబ్ వాల్వ్ నిప్పుల్ను సమీకరించండి. షట్కోణ నిప్పుల్ ఎడమ వైపుకు టీకి ఉంచండి. నిప్పుల్నకు గేట్ వాల్వ్ను సమీకరించండి. అసెంబుల్ జిఐ ప్రామాణిక అమరికలతో పైపులు. పైప్ వైజ్లో పైప్ నెంబర్ 2ని పట్టుకోండి. జనపనార ప్యాకింగ్ లేదా కాటన్ థ్రెడ్ మెటీరియల్ని వెండ్ చేయండి. పైప్ థ్రెడ్లపై సీలింగ్ సమ్మేళనాన్ని వర్తించండి. పైప్ నెంబర్ 2కి 4 మార్గం క్రాస్ను అమర్చండి మరియు ఏ ఉపయోగించి దాన్ని బిగించండి. జనపనార ప్యాకింగ్ను అందరి ఎక్స్టర్నల్ థ్రెడ్లను వెండ్ చేయండి. పైప్లు మరియు ప్రామాణిక అమరికలు మరియు సీలింగ్ వర్తిస్తాయి. చేరడానికి మరియు థ్రెడ్లపై మరొక సమ్మేళనం చేయండి. క్రాస్తో పైప్ నెంబర్ 3 ఫిట్ చేయండి. పైప్ నెంబర్ 3 మరొక చివర సాదా కలపడం చేరండి. జిఐని అమర్చు బి సాదా కలపడానికి వంచు. జిఐ యొక్క మరొక చివరన రిబ్డ్ కప్లింగ్ కలపడం మరియు సమీకరించండి. పైప్ నెంబర్ 4ను నిబ్డ్ కప్లింగ్కు కనెక్ట్ చేయండి. పైప్ నెంబర్ 4తో టీని అమర్చండి. పైప్ నెంబర్ 5ని టీకి వ్యతిరేక చివరి కనెక్ట్ చేయండి. పైప్ నెంబర్ 5తో ఎల్బోని సమీకరించండి. ఎల్బో యొక్క ఇతర ముగింపుతో పైప్ నెంబర్ 6ని అమర్చండి. పైప్ నెంబర్ 6తో టీని కనెక్ట్ చేయండి. పైప్ నెంబర్ 1ని టీకి వ్యతిరేక చివరికి అమర్చండి. యూనియన్లో రబ్బర్ వాషర్ యంత్రాన్ని అమర్చండి. యూనియన్తో పైప్ నెంబర్ 1 and 2ని సెట్ చేయండి. ఒక పైప్ రేంజ్లో యూనియన్ యొక్క ఒక పైప్ పట్టుకొని మరియు ఇతరలో యూనియన్ యొక్క రింగ్ వైపు పట్టి ఉంచండి. 2 పైప్ రేంజ్లను వ్యతిరేక దిశలో సున్నితంగా తిప్పండి మరియు సమీకరించండి. సులభంగా ఉండడం కోసం యూనియన్ జాయింట్ పై గ్రీసు లేదా వాస్లిన్ ఉపయోగించండి.
క్రాస్ యొక్క ఎడం వైపు 150 mm బ్యారెల్ నిప్పుల్ని అమర్చండి మరియు దానికోసం ఒక క్యాప్ను ఉంచండి. మరొక 150 mm బ్యారెల్ నిప్పుల్ను కుడివైపుకు చేర్చండి. రెడ్యూసర్ యొక్క మరొక చివరిలో బిప్ కాక్ను సమీకరించండి. 100 mm బ్యారెల్ చనుమను టీ దిగువ వైపుకు అమర్చండి. గేట్ వాల్వ్ను 100 mm బ్యారెల్ చనుమనకు సమీకరించండి. వాల్వ్ మరియు పైప్ మధ్య క్లియరెన్స్ కు అనుమతించండి. షట్కోణ నిపుల్ను ఎడం వైపుకు టీకి చేర్చండి. షట్కోణ నిపుల్కు గ్లోబ్ వాల్వ్ను సమీకరించండి. లీకేజ్ కోసం జాయింట్స్ ను పరీక్షించండి. పైప్ నిపుల్ సాకెట్ మరియు ప్లగ్ తో టెస్ట్ లైన్ విభాగంలోని అన్ని ఓపెనింగ్లను ప్లగ్ చేయండి. ఏ ఎయిర్ పాకెట్ లేకుండా పూర్తిగా పైప్ లైన్ లోకి నీటిని పంప్ చేయండి. ప్రెషర్ గేజ్ స్థిరమైన రీడింగ్ చూపే వరకు ప్రక్రియను కొనసాగించండి. అవసరమైన ఒత్తిడిలో ఉంచండి. జాయింట్స్ అండ్ పైప్లలో ఏదైనా లీకేజ్ ని గమనించండి. లీక్ అయిన జాయింట్స్ మరియు పైప్లను సరిచేయండి. ఒత్తిడి 3 నుంచి 4 గంటల వరకు నిర్వహించబడే వరకు పూర్తిగా పరీక్షను పునరావృతం చేస్తూనే ఉండండి. డ్రాయింగ్ ప్రకారం గ్రావిటీ ద్వారా సోర్స్ నుండి ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు నీటి సరఫరా వ్యవస్థను అర్థం చేసుకోండి. ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఒక పెద్ద కంటైనర్, సాధారణంగా ఉక్కు, కాంక్రీట్ లేదా ప్లాస్టిక్ తో తయారు చేయబడింది. ఇది పైకప్పు వంటి ఎత్తైన ప్రదేశంలో ఉంచబడుతుంది. నీటి వనరు ఇది మున్సిపల్ నీటి సరఫరా బావి లేదా వాటర్ ట్యాంక్ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఏదైనా ఇతర వనరు కావచ్చు. పైపులు ఇవి నీటి వనరులను ట్యాంకుకు అనుసంధానించి ట్యాంక్ నుండి నీటి భవనం అంతటా వివిధ అవుట్లెట్లను పంపిణీ చేస్తాయి. వాల్వ్స్ ఇవి ట్యాంకులోకి మరియు వెలుపలికి నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి మరియు వ్యవస్థలో ఒత్తిడిని నియంత్రిస్తాయి. పైప్ లైన్ కనెక్షన్ను చేయడానికి అవసరమైన పైపులు, ఫిట్టింగ్లు మరియు కుళాయిలను అర్థం చేసుకోండి. భూగర్భ నిల్వ ట్యాంక్ కనెక్షన్లను గుర్తించండి. వివిధ పైపులు మరియు అమరికలను ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం కనెక్షన్లను ఇవ్వండి. వివిధ పైపులు మరియు ఫిట్టింగ్లను ఉపయోగించి శానిటరీ ఫిట్టింగ్లకు ఇన్లెట్ కనెక్షన్లను ఇవ్వండి. నీటి స్థాయిని నిర్వహించడానికి OHTకి నీటి స్థాయి నియంత్రణకు పరిష్కరించండి. నిల్వ ట్యాంకులను ఆటోమేటిక్ ఫిల్లింగ్ ద్వారా పంపుల ఆపరేషన్ను సులభతరం చేయడానికి నీటి స్థాయి కంట్రోలర్ను ఉపయోగిస్తారు. నీటి ట్యాంక్ లోపల ముందుగా నిర్ణయించిన అధిక మరియు తక్కువ స్థాయిల్లో అందించబడిన లెవెల్ సెన్సార్లు ట్యాంకుల్లో నీరు లేనప్పుడు పంపులను ప్రారంభించడం మరియు నిలిపివేయడాన్ని నిర్దేశిస్తాయి. వాటర్ హ్యామర్ను రక్షించడానికి ఫిక్స్ చేయండి. వాటర్ హ్యామర్ అరెస్టర్ అనేది పైపింగ్ వ్యవస్థలో ప్రవహించే నీరు అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు షాక్ను గ్రహించే పరికరం. ఇది వాషింగ్ మిషన్లు మరియు డిష్ వాషర్లు వంటి నీటిని ఉపయోగించే ఉపకరణాల సరఫరా లైన్లలో ఇన్స్టాల్ చేయబడుతుంది. ఓవర్ హెడ్ ట్యాంకు నీటిని పంప్ చేయడానికి పంప్ సెట్ ను సంప్ కు బిగించండి. సంప్ కు నాన్ రిటర్న్ వాల్వ్, ఫ్లోట్ వాల్వ్ మరియు బాల్ వాల్వ్ ను ఫిక్స్ చేయండి. OHT మరియు సంప్ రెండింటికి ఒక ఎయిర్ బిలం మరియు తనిఖీ ప్రారంభాన్ని అందించండి. డ్రాయింగ్ ప్రకారం ఒత్తిడితో కూడిన నీటి పంపిణీ వ్యవస్థను అర్థం చేసుకోవడం. వాటర్ సంప్ ఇది సాధారణ వాటర్ టైట్ కంటైనర్ లేదా క్రాల్ స్పేస్ లో సాధారణంగా భూగర్భంలో ఉండే పెద్ద వాటర్ టైట్ కంటైనర్. ఇది మీ ఇంటికి నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్ గా పనిచేస్తుంది. ప్రెషర్ ట్యాంక్ ఈ ట్యాంక్ సాధారణంగా నీటి సంప్ ఉంచబడుతుంది మరియు ఇంటి ప్రధాన నీటి లైన్ కు కలపబడుతుంది. ఇది పాక్షికంగా గాలి మరియు నీటితో నిండి ఉంటుంది మరియు గాలి ఒక కుషన్ లా పనిచేస్తుంది. ట్యాంక్ లోపల ఒత్తిడిని నిర్వహిస్తుంది మరియు అవసరమైనప్పుడు నీటిని బయటకు నెట్టివేస్తుంది. ప్రెషర్ స్విచ్ ఈ ఎలక్ట్రానిక్ పరికరం ట్యాంక్ లోపల ఒత్తిడిని పర్యవేక్షిస్తుంది. ఒత్తిడి ముందుగా సెట్ చేయబడిన స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పుడు నీటి వినియోగాన్ని సూచిస్తుంది. ఒత్తిడి స్విచ్ పంపును సక్రియం చేస్తుంది. వన్ వే వాల్వ్ పంపు లేదా సిటీ వాటర్ లైన్ నుండి నీటిని ప్రెషర్ ట్యాంక్ లోకి ప్రవహించేలా చేస్తుంది, కానీ బ్యాక్ ఫోర్స్ ను నిరోధిస్తుంది. ఒత్తిడి పంపిణీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. మీరు నీరు అవసరమయ్యే పీపాల నుంచి నీళ్లు బయటికి రావడంకు వేసి ఉండే చిన్న గొట్టం లేదా ఉపకరణాన్ని తెరిచినప్పుడు ట్యాంకులో ఒత్తిడి పడిపోతుంది. ప్రెషర్ స్విచ్ ఈ డ్రాప్ ను గుర్తించి పంపును ఆన్ చేస్తుంది. పంపు ప్రెషర్ ట్యాంక్ ను నీటితో నింపుతుంది. లోపల గాలిని కుదిస్తుంది. కంప్రెస్ చేయబడిన గాలి నీటిని ట్యాంక్ నుండి మరియు మీ ఇంటి పైప్లలోకి నెట్టివేస్తుంది. సిస్టమ్ అంతటా స్థిరమైన ఒత్తిడిని కొనసాగిస్తుంది. ఒత్తిడి ముందుగా సెట్ స్థాయికి చేరుకున్న తర్వాత ఒత్తిడి స్విచ్ పంపును ఆఫ్ చేసేస్తుంది. ఈ వీడియోలో ఏం చేశామో మనం చర్చిద్దాం. GI పైప్ తో ఎల్బోలను ఫిక్స్ చేయండి. GI పైప్ తో యూనియన్లను ఫిక్స్ చేయండి. ప్రామాణిక అమరికలతో GI పైప్ ను సమీకరించండి. సోర్స్ నుండి ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు నీటి సరఫరా వ్యవస్థను అర్థం చేసుకోండి. ఒత్తిడితో కూడిన నీటి పంపిణీ వ్యవస్థను అర్థం చేసుకోండి.
దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుసుకుందాం.